న్యాచురల్ హెయిర్ కలర్ కోసం చూస్తున్నారా? అయితే అనూస్ హెన్నా అండ్ బ్లాక్ ఎక్స్పర్ట్ వాడండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు, లలిత ఉపాసకులు, వాస్తు జ్యోతిష శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ శ్రీమాత్రే నమః. సార్ మీరు ప్రొడక్షన్స్ ఇవ్వటంలో దిట్ట, అమ్మవారి అనుగ్రహం మంది ఏం లేదు. ఖచ్చితంగా. అందులో ప్రత్యేకంగా ఈ గోల్డ్ సిల్వర్ గురించి మీరు ఆల్రెడీ ప్రొడక్షన్స్ ఇచ్చారు. పెరగనున్నాయి, భారీగా పెరగనున్నాయి. అందులో పర్టికులర్ గా సిల్వర్ గురించి ఈ సిల్వర్ ఏంటి సార్? నేను మొహం మండ 3 లక్షలా? ఏం లేదండి, నాకు చాలా మంది క్లయింట్స్ మీరు చెప్పారు కొనుక్కున్న లాభం పొందిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. పాపం ఒక ఆయన కొనుక్కోలేకపోయినా నాకు మొన్న ఒక ఫోన్ చేసి మీకు అది వినిపించండి సార్, ఒకసారి ప్లే చేయండి సార్. అయితే సార్ మీ గురించి చాలా చాలా చూశాను టీవీలో, సుమన్ టీవీలో, దీంట్లో మీరు ఒక 3-4 months బ్యాక్ సిల్వర్ గురించి ప్రెడిక్ట్ చేశారు. అవునండి, అది చాలా కరెక్ట్ గా వెళ్ళింది. అది సార్ అమ్మవారి దయ విషయాలు చాలా పెరిగిందండి కదా. 4 months విపరీతంగా పెరిగింది అసలు. చాలా పెరిగింది సార్. నా దగ్గర డబ్బులు ఉండే గానీ నేను కొనుక్కోలేకపోయాడు. అది నిజమా కాదా అనుకుని అసలు వదిలేశాను. ఇప్పుడు అందుకుందామంటే కొనాలా వద్దా అని 3-4 times పెరిగిపోయిందండి. 4 times పెరిగింది సార్. 1 year. అంటే నా ఉద్దేశం ఏంటంటే గోల్డ్ అనేది రెగ్యులర్ గా పెరుగుతుంటది, అది పెద్ద విషయం కాదు. సిల్వర్ ఎందుకు పెరుగుతుంది అని నా ఉద్దేశం. అంటే ఆస్ట్రాలజీ పరంగా నేను ఎందుకు ఆ పర్టికులర్ పాయింట్ నేను చెప్పవలసి వచ్చిందంటే 3-4 నెలల క్రితం వీడియోలో ఉంది, అది చూసుకోవచ్చు. ఇంత ర్యాపిడ్ గా పెరగడానికి నా క్వశ్చన్ కూడా అదే సార్. ఇంత ర్యాపిడ్ గా ఇప్పుడు 3 లక్షలు అయింది, విచ్ ఇస్ నాట్ అ జోక్. అంటే ఇప్పుడు పట్టీలు వేసుకుని తిరగాలన్నా కూడా భయమే. మీకు 80,000 ఉండేది 3 లక్షలు 1,000 అండి ఈ రోజు. 3 లక్షలు 1,000 తగ్గుతుందా? గోల్డ్ కూడా అదే రేంజ్ లో బాగానే పరిగెడుతోంది. మరి 3 లక్షలు లేదు కానీ 1,30,000 దగ్గరలో ఉంది. 1,48,000 అండి ఈ రోజు. 1.5 lakh ఉంది అసలు. 1.5 lakh. మరి గోల్డ్ సిల్వర్ రేట్స్ ఏమైనా తగ్గుతాయా? అసలు ఏ గ్రహస్థితి ఇట్లాంటి రోల్ ని ప్లే చేస్తోంది? మరి ఇప్పుడు మేము ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాం, కొనుక్కోవాలి, ఇన్వెస్ట్ కాదు అసలు. పెళ్లికి ఏదైనా ఆడపిల్ల ఉంది, ఓ పుస్తకం చేయించుకోవాలంటే సామాన్యుల పరిస్థితి ఏమిటి? అసలు గమ్య గోచరంగా ఉంది పరిస్థితి. తగ్గుతుందా, తగ్గదా? ఏంటి సార్, వాట్ ఈస్ యువర్ ప్రొడిక్షన్? చెప్తానండి. ఒకటే ప్రొడిక్షన్స్ ఏ ఆస్ట్రాలజర్ ఇచ్చినా, నేనైనా సరే ఎవరు ఇచ్చినా కూడా మహర్షులు గొప్పతనమే అంతా. వాళ్ళు ఇచ్చినటువంటి గొప్ప ఆస్ట్రాలజికల్ రిలేటెడ్ సబ్జెక్టు ప్లస్ అమ్మవారి అనుగ్రహం. అయితే ఇక్కడ నేను ఆ రోజు సిల్వర్ మీదే పర్టికులర్గా నేను చెప్పడానికి కారణం ఏంటంటే, సిల్వర్కి చంద్రుడు కారకుడు అండి. మూన్ ఈజ్ అ కారక్ ఆఫ్ సిల్వర్. గోల్డ్కి రవి గురువులు. సో రవి గురువులు, అందుకే బంగారం మనకి శమంతకం అని ఎవరు ఇచ్చారు? సూర్య భగవానుడు ఇస్తాడు పాండవులకి అది. సో అందుకని అయితే ఇక్కడ ఈ గురువు పర్టికులర్గా ఎగ్జాల్ట్ మనకి పోయిన సంవత్సరం కనుక తీసుకుంటే 3 రాసులు మారాడు గురువు. మీరు గమనించండి, వృషభంలో ఉన్న గురువు మిథునంలోకి అగైన్ మళ్ళీ కర్కాటకంలోకి వచ్చేసి మళ్ళీ వెనక్కి వెళ్ళాడు. అంటే ఇంత ఫాస్ట్గా గురువు కనుక ఎప్పుడైతే కర్కాటకాన్ని చేరుకుంటాడో సిల్వర్ ఇంత ఫాస్ట్గా సిల్వర్ హైక్ అవ్వాలన్నమాట నా ఉద్దేశం పరంగా. ఆ పర్టికులర్ రీజన్ కూడా చెప్పాను ఆ వీడియోలో. 3 రాసులు మారుతున్నాడు. ఇది సిల్వర్కి చాలా, ఎందుకంటే బంగారం అనేది పెరుగుతూ ఉంటుంది కాన్స్టెంట్గా. మీరు ఈ సంవత్సరం ఉన్నది 4 నెలల తర్వాత ఉన్నది ఎంత పెరుగుతుంది, ఎంతో కొంత పెరుగుతూ ఉంటుంది. నా ఉద్దేశం అది కాదు. మీకు బంగారం పెరగడము ఒక డబల్ అయి ఉంటుందేమో, కానీ సిల్వర్ 4 రెట్లు అయింది, 4 times అయింది. కారణం ఏంటంటే దీనివల్ల మరలా మీరు గమనించండి, అదే వీడియోలో చెప్పాను, ఈ సంవత్సరం మే జూన్ నుంచి ఇంకా బాగా పెరుగుతుంది సిల్వర్, ఇంకా విపరీతంగా పెరుగుతుంది. ఇప్పుడైనా ఇప్పుడు ఆయన చెప్పినట్టుగా కొనుక్కోలేకపోయినా అనకండి, ఇప్పటికైనా తగ్గదా సార్ అయితే సిల్వర్? అంటే ఇప్పుడు కొంచెం ఫ్లక్చువేషన్స్ వస్తాయి కానీ తగ్గదండి. అంటే మీరు చాలా మంది పాపం తెలియక గోల్డ్ 30,000కి అయిపోతుంది, 60,000కి అయిపోతుంది అంటున్నారు, కానీ అంత తగ్గదండి. ఏదో కొంచెం తగ్గుతుందేమో కానీ తగ్గదు. అంటే ఎట్లా తగ్గుతుంది అంటే 10,000 పెరిగితే 5,000 తగ్గుతుంది. ఏం లాభం? 5,000 ఉందిగా, పెరిగిన 5,000 అలాగే. కొంత ఒక పోరాటం జరుగుతుంది. ఎట్లాగా డాలర్కి, అంటే డాలర్ వాల్యూకి గోల్డ్కి సంబంధం ఉంటుంది యాక్చువల్లీ, అమెరికన్ డాలర్కి. మనం గతంలో ఒక వీడియోలో అనుకున్నాం, రూపాయి యొక్క రూపం మారనుంది. కొన్ని దేశాలు కలిసి ఒక డాలర్ సంబంధించిన దానిలో కూడా కొంతవరకు దాన్ని స్ట్రిక్ట్గా కొంత కంట్రోల్ చేసే ప్రయత్నంలో ఉంటారు. అప్పుడు ఏదైనా కొంత కంట్రోల్ అవుతుంది. మీకు గోల్డ్ నేను ఒక 50 years ఆఫ్
విషయాన్ని అంటే 50-60 సంవత్సరాల యొక్క అనాలిసిస్ తీసుకుంటే ఎప్పుడెప్పుడు తగ్గింది అసలు మన గోల్డ్ ఎప్పుడెప్పుడు పెరిగింది దానికి ఆస్ట్రాలజికల్ గా కూడా చూసారా మీరు? రీజన్ ఉందండి. అంటే ప్రతిదీ ఏదైనా కానీ ఇప్పుడు మనకి ఎగ్జాంపుల్ అంటే ప్రతిదీ రీసెర్చ్ చేస్తాం. అంటే ఎలా అంటే దీనికి 3 రకాల పద్ధతులు తీసుకోవాలి. ఒకటి రాశి చక్రము, రెండవది సర్వతోభాద్ర చక్రం అని ఉంటుంది. అంటే ఏ నక్షత్రానికి వ్యధి ఉంది అనేటువంటిది. ఇప్పుడు గ్రహాలకు ఎలా అయితే పలానా గ్రహం పలానా దానికి రూలింగ్ ఎలా ఉంటుందో సిల్వర్ గోల్డ్ అనే కాదు, ప్రతి పప్పు వస్తువు కూడా ఎప్పుడు పెరుగుతుంది ఎప్పుడు తగ్గుతుంది అనేది ఉంటుంది. అట్లాగే కూర్మ చక్రం. ఇప్పుడు మీరు కనుక గమనించినట్లయితే మనకి హీరోషిమా నాగసాకి మీద అటాక్ జరిగింది జపాన్లో ఒకసారి. మీరు అప్పుడు ప్లానటరీ పొజిషన్స్ కనుక తీసుకుంటే శని మిథునంలో ఉంటూ, మిథున రాశి జపాన్ యాక్చువల్గా మిథునం, ఒక్కొక్క రాశికి ఒక్కొక్క నక్షత్రం ఒక్కో దేశం ఉంటుంది. మన దేశానికి ఏం సార్? మన దేశం యాక్చువల్గా ఏంటంటే వృషభ రాశిని తీసుకుని ఉంటారు. అయితే చెప్తానండి, అయితే కొంతమంది ఏంటంటే మనకి స్వాతంత్రం వచ్చిన సమయం తీసుకుని ఉంటారు. బట్ అవన్నీ కాదు, కొన్ని ఉన్నాయి చెప్తాను. మిథునం అంటే జపాన్. జపాన్. అయితే మీరు గనక ఆ రోజు జరిగిన సంఘటన తీసుకుంటే మిథునంలో శని ఉంటాడు, కర్కాటకంలో రవి, వృషభంలో కుజుడు. ఈ ప్లానటరీ పొజిషన్ వచ్చినప్పుడు జపాన్కి ఎప్పుడైనా ఇబ్బంది వస్తుంటుంది. చూసుకోండి, అట్లా ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క ప్లానటరీ పొజిషన్ ఒక్కొక్క ఇబ్బందిని ఇస్తుంది. కొన్ని గ్రహాల యొక్క స్పీడ్ పెరిగినప్పుడు, ఎగ్జాల్ట్ అవుతున్నప్పుడు, పలానా రాశిలో అంటే చంద్రరాశుల్లో ఎగ్జాల్ట్ అయినటువంటి గురువు అయినప్పుడు చంద్రుడికి వాల్యూస్ పెరగాలి. చంద్రుడు దేనికి కారకుడు అంటే వాటర్కి, సిల్వర్కి, వీటికి కారకుడు అనమాట. అందుకని అది పెరిగింది. రేపు 2032లో వచ్చేస్తాడు శని మిథునంలోకి, అప్పుడు డెఫినెట్ గా జపాన్. అందుకే చంద్రరాశుల్లో గురు సంచరించినప్పుడు యాక్సిడెంట్స్ కూడా ఎక్కువయ్యాయి. ఎందుకు అంటే గురు రాశుల్లో శని ఉన్నాడు, శని రాశుల్లో రాహు ఉన్నాడు. అంటే ఏంటి, ఆకస్మికంగా పెరగడాలు, ఆకస్మికంగా ఏదో జరగాలి, ఆకస్మికంగా హైక్ అయిపోయింది. గురు ఎగ్జాల్టెడ్ గురువు కాబట్టి. అదే గనక మీకు అదే ప్లేస్లోకి ఇంకోటి ఏదైనా పాపగ్రహం వచ్చి కూర్చుంది అనుకోండి, ఆకస్మికంగా డౌన్ కూడా అవుతుంది. మీకు ఎప్పుడు డౌన్ అవుతుంది ఒకవేళ సిల్వర్ అయితే ఎప్పుడు అవుతుందంటే కేతువు చంద్రరాశుల్లోకి వెళ్ళినప్పుడు అవుతుంది. వచ్చేస్తున్నాడు కదా సార్, మరి నవంబర్ రావాలిగా. ఈ రాబోయే నవంబర్ 2026 కదండి, ఇంకా 11 నెలల టైం ఉంది. మీకు ఇప్పుడే చెప్తున్నాను చూడండి. అంటే అనాలిసిస్ పరంగా గోల్డ్ ఇప్పట్లో ఆగదు. ఏదో పెరుగుతుంది, కొంచెం తగ్గుతుంది, మళ్ళీ పెరుగుతుంది, అట్లా వెళ్తూ ఉంటుంది గోల్డ్ అండ్ సిల్వర్. అంతేగాని ఏదో విపరీతంగా ఒకటేసారి అంటే సిల్వర్ ఇప్పుడు 3 లక్షలు ఉన్నది 1,00,000కి వచ్చేస్తుందని యాడ్స్ ఇస్తున్నారు, 50,000కి వచ్చేస్తుందని యాడ్స్, అవన్నీ తప్పండి, ఖచ్చితంగా తప్పు. గోల్డ్ ఇప్పుడు 1,48,000 ఉన్నది ఒకసారిగా 30,000కి వస్తుంది, 50,000కి వస్తుంది అనుకుంటున్నాను. జనరల్ గా ఆలోచిస్తే కూడా అంటే ప్లానటరీ పొజిషన్స్ అలా లేవు. అలా డ్రాస్టిక్ గా తగ్గినటువంటి సమయాలు నేను చూసా. అంటే ఇప్పుడు దాదాపుగా మీకు ఒక 8,000 ఉన్నప్పుడు ఒక్కసారిగా 5,000కి వచ్చిన కేసెస్ నేను అనాలిసిస్ చేసి తీసుకుంటే, అప్పుడు కేతు ప్రభావం ఎలా ఉంది అని చెప్పి తీసుకుంటే దాని అనాలిసిస్ తీసుకుంటే సరిగ్గా ఇక్కడ నుంచి 4.5 సంవత్సరాల తర్వాత, గుర్తుపెట్టుకుని 4.5 సంవత్సరాల తర్వాత మీకు ఇది పెరుగుతుంది, తగ్గుతుంది గోల్డ్. అప్పుడు కొంచెం స్ట్రక్ అవుతుంది ఒక సంవత్సరం. ఎంత తగ్గచ్చు సార్ అప్పుడు? అప్పుడు మీకు అంటే ఒక 30% ఒకటేసారి తేడా వస్తుంది 4.5 సంవత్సరాల తర్వాత. కానీ ఈ 4.5 సంవత్సరాలు పెరుగుతూ వెళ్తుంది కదా సార్, 30% అంటే అప్పుడు ఉండేదానికి అది తక్కువే కదండి. ఇప్పుడు 1,48,000 ఉన్నది 1,00,000కి వచ్చింది అనుకోండి, అమ్మయ్యాన ఊపిరి పీల్చుకుంటాం కదా. ఉదాహరణ చెప్తున్నా. ఇప్పుడు 1,40,000 నా ఉద్దేశము, ఇప్పుడు 1,40,000 ఉండదు కదా, ఈ 4.5 నెలల్లో 2-3 నెలల్లో 1,70,000 కూడా అవుతుంది. అదే పెద్ద విషయం కాదు కదా, అదే పెరుగుతుంది కదా. 1,70,000 అయినా అవసరం ఆశ్చర్యపోవాల్సిన, 2 అయినా ఆశ్చర్యపోవాల్సిన లేదు. కంట్రోల్ కూడా ఆగుతూ ఉంటుంది. అంటే ఏంటంటే కొంచెం కేతువు రవిరాశిలో ఉన్నాడు కాబట్టి గోల్డ్ విషయంలో కొంత కంట్రోల్ కూడా వస్తుంది, నేను రాదనట్లా. అయితే కేతువుకు ఉండే ప్రత్యేకత ఏమిటంటే హైపు చేస్తాడు, బ్రేకు ఇస్తూ ఉంటాడు. సూర్యరాశిలో ఉన్నప్పుడు, చంద్రరాశిలో ఉన్నప్పుడు ఆ పని చేస్తాడు, కానీ బ్రేక్ ఇస్తుంటాడు, హైప్ చేస్తుంటాడు, రెండూ జరుగుతూ ఉంటాయి. చిత్ర విచిత్రాన్ని మ్యాజికల్ ప్లానెట్ అంటారు అందుకే కేతువుని. అయితే నేననే ఇదేంటంటే ఇప్పుడు నెక్స్ట్ ఇంకొకటి పెరగబోతుంది, దాని మీద మీరు కాన్సన్ట్రేషన్ చేయండి. వాట్ ఈస్ దట్? దట్ ఈజ్ కాపర్. కాపర్ మీద మీరు కాన్సన్ట్రేషన్ చేయండి. నెక్స్ట్ ఇప్పుడు గోల్డ్ సిల్వర్ మీద డబ్బులు పెట్టేంత డబ్బులు మన దగ్గర ఉండట్లే. కాపర్ మీద రాగి మీద పెట్టడం ఏంటి సార్? వస్తుంది, రాగి ఇత్తళ్ళు పెరుగుతాయి, మీరు చూస్తూ ఉండండి. ఓకే, ఇప్పుడు చాలా అసలు మనం కొనుక్కోవచ్చు, కొని పెట్టుకోమంటారా? సజెషన్ ఇస్తున్నారా? పేపర్ గోల్డ్ అంటారు కదండి. పేపర్ అంటే ఆన్లైన్ లో కొనుక్కోవచ్చు, మనం ఆన్లైన్ లో కొనుక్కోవచ్చు. ఇప్పుడు
నేను అదే చెప్పాను లాస్ట్ టైం కూడా, ఏమండి ఒక ₹1,00,00,000 ఉంటే కనుక Hmm. ఒక సిల్వర్ కనుక కొని ఉంటే ఇప్పుడు 4 కోట్లు అయ్యేది. 4 కోట్లు అయిపోయింది. 3 నెలల్లో 4 కోట్లు. ఇట్స్ నాట్ ఏ జోక్. డిఫెండర్ కొనుక్కోవచ్చు హ్యాపీగా. డ్రీమ్ కార్. డిఫెండర్ కొనొచ్చలేండి, దాని పెట్రోల్కి వచ్చిన 4 కోట్లు అయిపోతుంది. అంటే చెప్తున్నా, అందుకని డిఫెండర్ల జోలికి వెళ్లకుండా ల్యాండ్ల మీద 4 కిలోమీటర్లు ఇస్తుంది లీటర్కి. అవును. రైట్. సరే, అయితే ఇప్పుడు ఇందాక నేను మళ్ళీ అడుగుతున్నాను సార్, మరి మీరు ఆన్ రికార్డ్ చెప్తున్నారా కాపర్ మీద ఇన్వెస్ట్ చేయమని? కాపరు అండ్ ఇత్తడి బాగా పెరుగుతాయండి ఫ్యూచర్లో, బాగా పెరుగుతాయి. కొనిపెట్టుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు మొన్న ఆయన అడిగితే కూడా ఏంటంటే మరి ఇంత రేట్ అయిపోయింది, ఇప్పుడు ఏం కొనాలనిపిస్తుంది? 3 లక్షలు అయిపోతే అమ్మ 3 లక్షలు పెట్టి కొనాలా అని అనిపిస్తుంది. కానీ నేను అనాలిసిస్ చెప్పే నేను కొన్నానా లేదంటే నేను కొన్నా. మీరు కొన్నారా? హాఫ్ కిలో వెండి కొన్నా, హాఫ్ కిలో వెండి ప్లేట్ ఒకటి కొన్నా. మా ఇంటి పక్కనే ఉంటుంది. ఇత్తడి పెరగడానికి ఏమిటి రీజనింగ్? అంటే గోల్డ్కి నెక్స్ట్ ఆప్షన్ ఇస్ ఇత్తడండి. జూపిటర్ నెక్స్ట్ మళ్ళీ ఎగ్జాల్ట్ పొజిషన్లోకి వెళ్తున్నాడు. ఓకే. కాపర్కి కారణం ఎవరంటే కుజుడు ఎలా ఉన్నాడంటే ఇప్పుడు ఉన్న ప్రెసెంట్ ఎగ్జాల్టెడ్ పొజిషన్లో ఉన్నాడు. ప్రెసెంట్ కుజుడు ఉచ్చ స్థానంలో ఉన్నాడు. ఉచ్చ స్థానంలో ఉండేటువంటి కుజుడు రాహుని కనెక్ట్ అవుతాడు. జమ్మని పెరిగి మళ్ళీ ఒకసారి మధ్యలో చిన్న డ్రాప్ ఇచ్చి మళ్ళీ ఒక రేంజ్కి వెళ్తుంది. ఎందుకు వెళ్తుంది ఏంటి రీజన్ ఏమిటి అంటే మధ్యలో శనిని క్రాస్ చేసి వెళ్ళాలి, అక్కడ ఒకసారి డౌన్ అయ్యి మళ్ళీ పెరుగుతుంది. సో అందుకని బాగా పెరగడం, ఎందుకంటే కుజుడు రాహుతో కలిసినప్పుడు కుజుడు యొక్క కారకత్వాలు బాగా పెరుగుతాయి. రైట్. ఇప్పుడు కొన్నాం అనుకోండి, ఈరోజు 20వ తారీఖు జనవరి 20th మీరు చెప్తున్నారు. ఇప్పుడు కొంటే ఎన్నాళ్ళు దాని నుంచి తర్వాత? 6 monthsలో మనం 6 months ట్రై చేద్దాం. ఓ 10,000కి కాపర్ కొన్నాం అనుకోండి, రాగి కొన్నాం అనుకోండి, ట్రై చేసి చూద్దాం. మీరు పెరుగుతుంది. ఎందుకంటే మెటల్స్కి ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్కటి కారకుడు అవుతాడు. ఆ రకంగా ఏంటంటే మీకు గోల్డ్కి సన్ అండ్ జూపిటర్, సిల్వర్కి మూన్, అండ్ మూన్ కొంత జూపిటర్ కూడా కనెక్టివిటీ వస్తుంది, ఎగ్జాల్ట్ అవుతాడు కాబట్టి. అండ్ కాపర్కి ఇస్ ది మనకి కుజుడు. స్టీలు, ఐరన్ ఇట్లాంటి వాటికి సాటర్న్. మీరు ఐరన్ ఆయిల్స్ యొక్క రేట్స్ మీరు కనుక మేషంలోకి శని సంచారం అంటే 1.5 year తర్వాత తగ్గుతాయి. ఎందుకంటే మీరు ఒకసారి అనాలిసిస్ చేయండి. ఇప్పుడు మనకి ఇవి పెరుగుతున్నాయి, పవర్ రిలేటెడ్ కార్స్ అవి. ఇప్పుడు వారి వాడకం తగ్గితే మీకు రేటు తగ్గుతుంది, డిమాండ్ ఉంటే రేట్ పెరుగుతుంది. డిమాండ్ అండ్ సప్లై కాబట్టి. సో అందుకని ఏమవుతుందంటే నెక్స్ట్ అంతా కూడా అట్లా వెళ్ళనుంది. బ్యూటిఫుల్ సార్, బ్యూటిఫుల్ అనాలిసిస్ ఇది డెఫినెట్గా. మరి ఇప్పుడు ఆయనలాగా అరే కొందాం అనుకున్నామండి చాలా మంది చెప్తుంటారు. అందుకోండి ఇక్కడ బంజారా హిల్స్ లో నేను చూసానండి 30 ఏళ్ల క్రితం ₹3 కానీ కొనలేదు. ఎందుకంటే నేను ఒకసారి మనసానపల్లి అని ఇక్కడ ఏరియా ఒకటి ఉంటుంది, ఇక్కడ నుంచి మన జూబ్లీ హిల్స్ నుంచి ఒక అరగంట. మా ఫ్రెండ్ వాళ్ళ మామయ్యకి ఏదో ల్యాండ్స్ కావాలంటే సరదాగా నేను మా ఫ్రెండ్స్ కలిసి వెళ్ళి చూసాం ఎక్కడ బాగుంటుంది అంటే. 30 లక్షలు 40 లక్షల ఎకరం ఉండేది. 1 yearలో నేను తర్వాత వెళ్ళి చూస్తే నాకు గోశాల పెట్టుకోవాలని బాగా ఇంట్రెస్ట్. ఒక ఎకరం తీసుకుని గోశాల పెడదామని వెళ్తే 3 కోట్లు అయిపోయింది 1 yearలో, జస్ట్ 1 yearలో. అది భూమి విపరీతంగా పెరిగే టైం అది. ఇప్పుడు కూడా పెరుగుతాయండి, పెరుగుతాయి, ఏమి టెన్షన్ పడకండి. ఇక్కడ మొత్తం ల్యాండ్స్ ఖచ్చితంగా పెరగనున్నాయి. ల్యాండ్ అంటే కుజుడు కారకుడు కదా, సిల్వర్ మన దీనికి కుజుడే. రియల్ ఎస్టేట్ స్తబ్దుగా ఉంది సార్. అంటే అపార్ట్మెంట్స్ స్తబ్దుగా ఉన్నాయి మీరు అన్నట్టుగా. అపార్ట్మెంట్స్ పెరగవు కానీ ల్యాండ్స్ బాగా పెరుగుతాయి. సో ఇన్వెస్ట్ చేయాలనుకున్న వాళ్ళు చేసుకోవచ్చు. ఖాళీ ల్యాండ్ల మీద, ఓపెన్ ప్లాట్స్ మీద ఇన్వెస్ట్ చేయండి నా మాట విని, ఖచ్చితంగా పెరుగుతాయి. ఎన్నాళ్లలో పెరగచ్చు సార్? మీకు 1 yearలో ఖచ్చితంగా పెరుగుతుంది, 100% పెరుగుతుంది, అందులో డౌట్ ఏం లేదు. అంటే మీరు ఇవాళ ఒక 50 లక్షలు పెట్టి అది కూడా ఎక్కడో కొంటే మనం ఏం చెప్పలేం, కొంచెం ఖచ్చితంగా మీకు మైండ్ఫుల్గా ఇన్వెస్ట్ చేస్తే ఖచ్చితంగా పెరుగుతుంది. ఎందుకంటే దానికి ఫ్యూచర్ ఉందండి, ఖచ్చితంగా ఉంది. ఇది ఇన్వెస్ట్ చేయాలి, ఎలా ఇన్వెస్ట్ చేయాలో తెలియదు అనుకునే వాళ్ళకి ఇది ఒక మంచి వీడియో అవుతుంది సార్. డెఫినెట్గా ఒక మంచి సజెషన్ అవుతుంది. సో ట్రై చేయండి. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో వెరీ మచ్ సార్. నమస్తే. శ్రీమాత్రే నమః.